क्योंकि वर्तमान समय शरीर की जो बीमारियां हो रही उसका मूल कारण है मन में चलने वाले नेगेटिव विचार। इसलिए यहाँ में क्यों आना है? क्योंकि यहाँ में मूल्यों के माध्यम से विचार मिलते हैं और विचार आत्मा का भोजन है। इसलिए वर्तमान समय सकारात्मक सोचना ये बड़ी आवश्यकता है। इसी से हम सुखी बन सकते हैं, हेल्दी वेल्दी और हैप्पी बन सकते हैं। వర్తమాన సమయంలో మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఎలా తయారవ్వాలి, హెల్దీ వెల్దీ హ్యాపీగా ఎలా ఉండాలి? ఎందుకంటే సమయం అనుసారంగా శరీరానికి రోగాలు కూడా పెరిగిపోతున్నాయి. సకారాత్మక ఆలోచనలు ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, మంచి సంకల్పాలు ఎప్పుడైతే మనం చేస్తామో ఆ ఎఫెక్ట్ ఏంటంటే శరీరం పైన పడుతుంది. శరీరం యొక్క ఆరోగ్యాన్ని ఇస్తుంది. మన సకారాత్మక ఆలోచనలు అంటే మన మంచి ఆలోచనలే మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి అని మనం క్లాసులో తెలుసుకున్నాం. जैसे गाड़ी के अंदर पेट्रोल डाल दो, वही पेट्रोल का पाइप ड्राइवर के मुंह में डालो तो क्या हो जाएगा? गाड़ी का भोजन अलग है, ड्राइवर का भोजन अलग है। इसी तरह शरीर का भोजन है दाल सब्जी चावल रोटी, लेकिन इसका जो ड्राइवर है आत्मा, इसका भोजन है सकारात्मक विचार। और इस सकारात्मक विचारों से हम सुखी बन सकते हैं। చూడండి, ఇప్పుడు పెట్రోల్ డ్రైవర్ కి నోట్లో పోసాం అనుకోండి, ఎలా నడుస్తుంది? అదే పెట్రోల్ కారులో పోయాం కానీ నోట్లో పోయకూడదు, డ్రైవర్ నోట్లో. అంటే శరీరానికి భోజనం వేరు, కారుకి భోజనం వేరు. శరీరానికి పెట్టే భోజనం ఏంటి? అన్నం, పప్పు, కూర ఇవన్నీ శరీరానికి పెడతాం. ఆత్మకి భోజనం ఏం పెడతామంటే సకారాత్మక ఆలోచనలు, అంటే మంచి ఆలోచనలు. మంచి ఆలోచనలే ఆత్మకి భోజనం. ఈ భోజనమే ఆత్మని శక్తిశాలిగా తయారు చేస్తుంది. आज टीवी खोलो नेगेटिव, अखबार खोलो नेगेटिव, किसी के पास जाकर के बैठो नेगेटिव। आज हर जगह पर नेगेटिव की और नेगेटिव बातें यही हमारे दुखों का मूल कारण है। రోజు టీవీ ఆన్ చేస్తే నెగిటివ్ చెడే, న్యూస్ పేపర్ చూస్తే అందులోనూ చెడే, ఎందులో చూసినా చెడే. ఎక్కడ మంచి అనేది ఎక్కడ కనిపించట్లేదు. ब्रह्मा कुमारी का केंद्र एक बहुत बड़ा डाइनिंग हॉल है। किसके लिए? यहाँ जितने भी शहर में लोग रहते हैं, आसपास में लोग रहते हैं, उनके आत्मा का भोजन करने का डाइनिंग हॉल। బ్రహ్మ కుమారి ఆశ్రమం ఏమిటంటే డైనింగ్ హాల్ అన్నమాట. ఇక్కడ ఎంతమంది చుట్టుపక్కల ఆత్మలు ఉంటారో వాళ్ళందరికీ కూడా భోజనం చేయడానికి ఇక్కడే లభిస్తుంది. ब्रह्मा कुमारी का केंद्र एक बहुत बड़ा हॉस्पिटल है। किस चीज का? मन को ठीक करने वाला हॉस्पिटल है। బ్రహ్మ కుమారి ఆశ్రమం ఏంటంటే ఒక హాస్పిటల్. ఇక్కడ ఈ హాస్పిటల్లో శరీరానికి కాదు, మనసుని సరిచేసేందుకు ఇక్కడ వైద్యం చేస్తారు. क्योंकि बीमारियां 3 प्रकार की होती है। एक मन की बीमारी, दूसरा तन की बीमारी, तीसरा सामाजिक बीमारी। जिसका मन बीमार उसका तन भी बीमार और सामाजिक रूप से भी दुखी। అంటే రోగాలు కూడా 3 రకాలుగా ఉంటాయి. మానసిక రోగం, తనుకి రోగం, సామాజిక రోగం. ఎవరి మనసు అయితే దుఃఖీగా ఉందో ఆ దుఃఖం యొక్క ఎఫెక్ట్ తనువు పైన పడుతుంది, సామాజిక రూపంలో కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది. आज किसी के आसपास में बहुत सारे हॉस्पिटल होंगे इस गांव शहर में, लेकिन कोई मन को ठीक करने वाला कोई हॉस्पिटल है? इसलिए भोलेनाथ वैद्यनाथ श्री बाबा ने ये ब्रह्मा कुमारी का केंद्र खोला है ताकि सभी के मन स्वस्थ हो जाए। అందుకే చూడండి, ఈ రోజు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి ప్రతి ఊర్లోనూ కూడా. కానీ మనసును సరిచేసే హాస్పిటల్ ఎక్కడైనా ఉందా? మనసును సరిచేయడానికి ఎవరున్నారంటే భోలానాథుడు బాబా డాక్టర్ రూపంలో ఉన్నారు మనసుకు వైద్యం చేయడానికి. ब्रह्मा कुमारी का केंद्र एक धोबी घाट है। जन्म जन्मांतर की जो हमारी आत्मा मैली बनी है उसको धुलाई करने का, स्वच्छ करने का स्थान है। బ్రహ్మ కుమారి ఆశ్రమం ఏంటంటే ఒక చాకల్ రేవ్ అన్నమాట. ఈ చాకల్ రేవులో జన్మలకి పట్టిన జిడ్డు ఏదైతే ఉందో, మురికి ఏదైతే ఉందో ఆ మురికిని వదిలిస్తారు ఇక్కడ. ब्रह्मा कुमारी का केंद्र एक प्रकार का आत्मा रूपी बैटरियों को चार्जिंग करने के लिए पावर का पॉइंट है। బ్రహ్మ కుమారి ఆశ్రమం ఏంటంటే అనేక మంది ఆత్మల్ని చార్జ్ చేయడానికి బ్యాటరీ పాయింట్ అన్నమాట. क्योंकि जिन्होंने संगम युग में अपनी आत्मा रूपी बैटरी को चार्ज किया
100% बैटरी जाते हैं सतयुग में, उससे कम होते हैं त्रेता युग में, उसके कम द्वापर युग में, और जिन्होंने बैटरी चार्ज नहीं किया वो कलयुग में चले जाते हैं। 100% బ్యాటరీ సత్యయుగంలో ఉంటుంది, తర్వాత త్రేతాయుగంలో, తర్వాత ద్వాపర యుగంలో. ఎవరైతే బ్యాటరీని ఛార్జ్ చేసుకోలేదో వాళ్ళ బ్యాటరీ ఏమవుతుంది, తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది. కలియుగం వచ్చేసరికి ఏమవుతుంది, బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ అయిపోతుంది. అంటే బ్యాటరీ మొత్తం దిగిపోతుంది కలియుగం వచ్చేసరికి. 3 दिन की भट्टी किसी लिए रखी है? अपनी बैटरी को अच्छी तरह चार्ज करने के लिए। మరి ఈ 3 రోజులు బట్టి ఎందుకు పెట్టారో తెలుసా? మన యొక్క బ్యాటరీని మంచి రీతిలో ఛార్జ్ చేసుకోవడానికి. इसलिए वर्तमान समय अपने मन को सकारात्मक बनाना, सकारात्मक बनना जीवन की सभी समस्याओं का समाधान है। మరి వర్తమాన సమయంలో మన యొక్క మనసుని సకారాత్మకంగా చేసుకోవడం, సకారాత్మకమైన ఆలోచనలు ఆలోచించడం ఇప్పుడు వర్తమాన సమయంలో ఇది చాలా చాలా అవసరం అన్నమాట. आजकल कई डॉक्टर कहते हैं आप खुश रहो, लेकिन लोग खुश होने के लिए क्या करते हैं? लाफिंग क्लब में जाएंगे, हाथ ऊपर करेंगे, हाँ 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 करेंगे, घर में आते पत्नी का मुंह देखते चेहरा डाउन हो गया। చూడండి, ఈ రోజుల్లో డాక్టర్స్ ఎక్కువ ఏం చెప్తున్నారు, సంతోషంగా ఉండమని చెప్తున్నారు. సంతోషంగా ఉండటం కోసం ఏం చేస్తున్నారు, లాఫింగ్ క్లబ్ కి వెళ్తున్నారు, చెయ్యెత్తి హా 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 అంటూ నవ్వు రాకపోయినా నవ్వుతున్నారు, ఇంటికి వచ్చాక ముఖం మార్చుకుంటూ తిరుగుతున్నారు. आजकल डॉक्टर ये भी कहते हैं अगर आपको हेल्दी वेल्दी बनना है तो क्या करो, कड़वी चीजें खाना पसंद करो, करेले खाओ, कड़ूने के पत्ते खाओ। करेले मतलब सब्जी की करेले की बात नहीं, जीवन में आने वाली कड़वी बातों को डाइजेस्ट करना, ये है करेले खाना। చూడండి, ఈ రోజుల్లో డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా, అంటే రోగాలు పోవాలి అంటే చేదు తినాలి. ఇప్పుడు షుగర్ తగ్గాలంటే డాక్టర్లు ఏం చెప్తున్నారు, చేదు తినమంటారు కదా. అంటే కాకరకాయ తినండి ఇవన్నీ చెప్తున్నారు. కాకరకాయ తినడం అంటే నిజంగా కాకరకాయ తినమని కాదు అక్కడ, అంటే జీవితంలోంచే చేదు విషయాలను కూడా మనం జీర్ణించుకోవడం అలవాటు చేసుకోవాలి. అంటే జీవితంలో అడ్జస్ట్ అయి బతకడం మనం నేర్చుకోవాలి. आज किसी को बहने बुलाते हैं, माता थोड़ा ज्ञान सुनने के लिए आओ ना, भाई थोड़ा ज्ञान सुनने के लिए आओ, क्या कहेंगे, हमको टाइम नहीं है। మధ్యలో చప్పట్లు కొడుతుండట, అప్పుడు నిద్ర రాదు, అన్నిటికీ బాగుంటుంది అయితే అందరూ చెప్పండి. చప్పట్లకేమి ఖర్చు అవుతుంది కదా, జిఎస్టీ ఏమీ లేదు. अगर यहाँ किसी को बुलाते क्या कहेंगे, हमको टाइम ही नहीं है, हमको दुकान खोलना पड़ता है, हमको खेती में जाना पड़ता है। अगर यहाँ नहीं आएंगे, तनाव टेंशन में आएंगे, हॉस्पिटल में जाने का टाइम है, कोर्ट कचहरी में जाने का टाइम है, कहीं घूमने के लिए जाने के लिए टाइम है। अगर यहाँ आएंगे कहीं भी जाने की जरूरत नहीं पड़ेगी। इसलिए ब्रह्मा कुमारी में आओ, कहीं भी ना कोर्ट में जाने की जरूरत है, ना कचहरी में जाने की जरूरत है, ना हॉस्पिटल में जाने की जरूरत है। చూడండి, ఈ రోజుల్లో మనం అన్నయ్యని పిలుస్తున్నాం, అక్కయ్యని పిలుస్తున్నాం, రండి భగవంతుడు మహావాక్యాలు చెప్తారు అని. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు రావడానికి తీరిక లేదండి, మాకు ఖాళీ లేదండి, మాకు టైం లేదండి అంటున్నారు. కానీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వాదించడానికి కోర్టులకు వెళ్తున్నారు. ఒకవేళ ఇక్కడికి వస్తే కనుక హాస్పిటల్స్కి వెళ్ళక్కర్లేదు, కోర్టులకు వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. इसलिए वर्तमान समय आप पॉजिटिव बनो, आपकी सारी समस्याओं का समाधान हो जाएगा। కాబట్టి వర్తమాన సమయంలో మీరు ఎలా అవ్వండి, మంచి ఆలోచించడం మొదలు పెట్టండి. అప్పుడు మీరు ఇంకెక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అంటే మనసుని ఏం చేయండి, మంచి ఆలోచించడంలో బిజీ చేసుకోండి. तो अब हम पॉजिटिव कैसे बने इसके बारे में आप चर्चा करेंगे। మరి మనం పాజిటివ్ గా ఎలా ఆలోచించాలి అనే దానికోసం మనం చర్చిద్దాం. आपको बता रहा था पॉजिटिव कैसे बनना है, इसके लिए सबसे पहली बात है सकारात्मक सोच के लिए हमें कर्म गति को याद रखना है। మనం మంచి ఆలోచించడానికి, సకారాత్మక చింతన చేయడానికి కర్మగతులపైన మనం కర్మల గతిపైన ఎక్కువ అటెన్షన్ పెట్టాలి. कई कहते हैं मैं इसके रास्ते में कभी गई नहीं, मैं इन्हीं इसका पूरा कुछ किया नहीं, फिर भी ये मेरे साथ ऐसी क्यों करती है। टाली कभी एक हाथ से नहीं बजती, टाली के लिए 2 हाथ चाहिए। చూడండి, కర్మల గతిపైన అటెన్షన్ పెట్టడం అంటే నేను వీళ్ళని ఏం అనలేదు, వీళ్ళతో నేను ఏమీ మాట్లాడలేదు, అయినా కూడా వీళ్ళు నా వంట ఎందుకు పడుతున్నారు అంటారు. అంటే చప్పట్లు అనేవి ఎప్పుడూ కూడా ఒక చేతితో కొట్టడం అనేది జరగదు. చప్పట్లు ఎప్పుడు కూడా 2 చేతులతోనే కొడతారు. एक संसार की बहुत बड़ी सीक्रेट बात आपको सुनाता हूँ। आपके घर के जितने भी लोग हैं
कोई आपको देने के लिए है, कोई आपसे लेने के लिए है। చూడండి, మీ ఇంట్లో ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉన్నారో అందరూ కొంతమంది మీకు ఇవ్వడానికి వచ్చారు, కొంతమంది మీ నుంచి తీసుకోవడానికి వచ్చారు. जिन्होंने इस गुह्य रस को समझा उनको कभी भी तनाव टेंशन नहीं आएगा, उसके मन में कभी निगेटिव विचार नहीं चलेगा. ఎవరైతే ఈ సీక్రెట్ ని తెలుసుకుంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా దుఃఖం అనేది ఉండదు, వాళ్ళకి ఎప్పుడు కూడా వ్యర్థ ఆలోచనలు అనేవి కూడా రావు. परिवार बनता है किस आधार से? पिछले जन्मों के आपस के कर्मों के आधार से एक परिवार बनता है. పరివారం అనేది ఎలా తయారవుతారో తెలుసా? లాస్ట్ జన్మ యొక్క లెక్కాచారాలు, లాస్ట్ జన్మ యొక్క కార్మిక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో కర్మల ఖాతాలు, దాన్ని బట్టి పరివారం తయారవుతుంది. समझो कोई बहू है, सास उसको तंग कर रहे, बहू को तनाव टेंशन आ रहे, कभी कभी ऐसी बहू तो सुसाइड भी करती है, किसी को मार भी देते हैं. अगर सास और बहू का पिछला जन्म दिखाया जाए तो आज जो बहू है पिछले जन्म इसकी सास थी, और जो सास है वो कौन थी? बहू थी. इसीलिए कहते हैं ना सास भी कभी बहू थी. చూడండి, ఈ జన్మలో కోడలు ఉంది, కోడలు అత్తగారు బాధ పెడుతూ ఉంటుంది. అత్తగారు బాధలకి కోడలు ఆత్మహత్య చేసుకోవచ్చు. అంటే ముందు జన్మలో ఆవిడ ఇంటికి అత్తగారు అయి ఉంటుంది. అందుకే అంటారు కదా, అత్త ఒకనాటి కోడలే అంటారు. अगर आपका पति आपको तंग करता है, इसका मतलब आपने भी कोई जन्म में उसको पति बन करके तंग किया था, इसलिए आपका हिसाब चुप्त हो रहे हैं. इसलिए कभी भी टेंशन में नहीं आओ, निगेटिव नहीं सोचो. చూడండి, ఈ రోజు మీ హస్బెండ్, మీ భర్త మిమ్మల్ని బాధ పెడుతున్నాడు అంటే ముందు జన్మలో మీరు ఆయన భర్త అయి ఉంటారు, అందుకే ఆయన మిమ్మల్ని బాధ పెడుతున్నారు. किसी ने गाली भी दी, क्या समझो? अच्छा इनका भी बहुत दिन का बाकी टास्क पूरा हो गया, कभी भी निगेटिव विचार नहीं है. ఎవరైనా మిమ్మల్ని తిడుతున్నారనుకోండి, వీళ్ళు నేను ముందు జన్మలో తిట్టాను, అందుకే వీళ్ళు నన్ను ఇప్పుడు తిట్టేశారు, అంతే నాకు బాకీ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోయింది అనుకోమంటారు. इसलिए इस कर्म गति को याद रखना. कर्मों से शरीर बनता है, कर्मों से संबंधी मिलते हैं, सब कुछ कर्मों से होता है. కర్మ ద్వారానే శరీరం లభిస్తుంది, కర్మల ద్వారానే సంబంధికులు లభిస్తారు, కర్మల ద్వారానే మనకు అన్ని లభిస్తాయి. इसलिए भजन है ना, किसके झोले में काटे हैं तो किसके झोले में फूल. कोई कारण होगा रे, कोई कारण होगा, बांटने वाला एक है, कोई लूला, कोई लंगड़ा, कोई अंधा. क्यों कर्म? చూడండి, కర్మలు కొంతమంది ఒళ్ళో పువ్వులు ఉంటాయి, కొంతమంది ఒళ్ళో ముళ్ళు ఉంటాయి. అంటే ఇచ్చేవాడు అందరికి ఇస్తూనే ఉంటాడు, తీసుకోవడంలో తేడా ఉంటుంది. అంటే ఒక్కొక్కళ్ళ కర్మల్ని బట్టి వాళ్ళ యొక్క ఖాతా అనుసారంగా వాళ్ళ యొక్క భాగ్యం తయారవుతుంది. कहते नहीं भाई जी, हमारे घर के पास इतना भ्रष्ट व्यक्ति है, इतना गलत काम कर रहे हैं, भगवान उसके घर भर रहे हैं, जो घर भर रहे हैं उसके पिछले अच्छे कर्मों के कारण भर रहे हैं. अब गलत काम कर रहा है, उसका फल भी उसको मिलेगा. भगवान के घर में देर है लेकिन अंधेर नहीं है. అంటే చూడండి, కర్మలు కొంతమంది అంటారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అన్ని ఆయన అన్ని చెడ్డ పనులే చేస్తాడు, చాలా భ్రష్టాచారి, అయినప్పటికీ భగవంతుడు అన్ని అతనికి ఇస్తున్నాడు అంటారు. अस्थायी कहते हैं ओम शांति भी जाते हैं, ब्रह्मा कुमारी में जाते हैं. लोग भी बोलेंगे अरे ओम शांति भी जाते हैं, ब्रह्मा कुमारी में जाते हैं, तो भी इनके जीवन में प्रॉब्लम क्यों? ओम शांति में कब से आ रहे हैं? इसी जन्म में आ रहे. पिछले जन्म में थे ओम शांति में, और उसी समय जो गलत कर्म क्या क्या छुमंतर हो गया. अगर ब्रह्मा कुमारी में आने के बाद भी मेरे जीवन में प्रॉब्लम है, मेरे पिछले जन्मों का हिसाब है. చూడండి, చాలా మంది అంటారు వీళ్ళు ఓం శాంతికి వెళ్తున్నారు, బాబా దగ్గరికి వెళ్తున్నారు, అయినా వీళ్ళకి ఇన్ని కష్టాలు ఎందుకు అంటారు. అంటే ఓం శాంతి ముందు జన్మలో అయితే లేదు కదా, అంటే ముందు జన్మలో మీరు ఏవైతే కర్మలు చేశారో ఆ యొక్క లెక్కాచారాన్ని మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు. कर्मों ने ब्रह्मा को नहीं छोड़ा, दादियों को नहीं छोड़ा. आप कौन से पेड़ के पत्ते हैं? కర్మలు బ్రహ్మబాబాని వదలలేదు, దాదీల్ని వదలలేదు, మరి మనల్ని ఎందుకు వదులుతాయి? మనం ఏ కొమ్మకి ఆకులం, మనం ఏ చెట్టు ఆకులం? ఆ చెట్టు ఆకులమే కదా మనం కూడా. कर्मों ने मम्मा को भी नहीं छोड़ा. కర్మ మమ్మని వదలలేదు. कैंसर हो गया था, మమ్మకి క్యాన్సర్ వచ్చింది. गुलजार दादी 4 साल तक हॉस्पिटल में रही. గుల్జార్ దాది 4 సంవత్సరాలు హాస్పిటల్లో ఉన్నారు. दादी को लगा अरे मैं तो बाबा कर रहा हूँ तो भी मेरे साथ ऐसा क्यों हो रहा है? कर्म कैसा? దాదికి ఎప్పుడు అనిపించలేదు నేను బాబా రథాన్ని, అయినా నేను నాకు ఇలా అవుతుందేంటి, నేను ఇన్ని సంవత్సరాలు హాస్పిటల్లో ఎందుకున్నాను, దాదికి ఏం అనిపించలేదు ఎప్పుడు. एक बार ब्रह्मा बाबा को खांसी आती थी, तो ब्रह्मा बाबा शिव बाबा को कहता है बाबा मेरी खांसी थोड़ी ठीक करो ना. तो शिव बाबा कहता है ऐसा है, मैं तुम्हारे रथ में रहता हूँ, ज्ञान सुनाता हूँ,
इसका मैं अलग से तुमको एवज दूंगा, लेकिन ये खांसी मैं तो पतितों को पावन बनाने के लिए आया हूँ, तुम्हारी खांसी ठीक करने के लिए नहीं आया हूँ। तुम्हारे घर में रहता हूँ, उसका अलग से मैं कुछ किराया दूंगा। సారి బ్రహ్మబాబా తగ్గొచ్చింది. బ్రహ్మబాబా తగ్గొస్తే అప్పుడు బ్రహ్మబాబా శివబాబాతో అన్నట, నా రథాన్ని నీకు ఇచ్చాను కదా, నా దగ్గు సరిచేయని. ఇప్పుడు శివబాబా అన్నారంట, నీ దగ్గుకి నువ్వే బాధ్యుడివి, నాకు సంబంధం లేదు. నీ తనువు నేను తీసుకున్నందుకు నీకు అద్దె ఇచ్చేస్తున్నాను కదా, నేను లక్ష్మీనారాయణ పదవిని ఇచ్చేస్తున్నాను, నీ దగ్గుకి నాకైతే ఏ సంబంధం లేదని చెప్పారు. कर्म गति के गहराई को समझना जरूरी। कर्म गति को समझो तो कभी भी आज वर्तमान के मेरे प्रॉब्लम मेरे ही पिछले जन्म के कर्मों का परिणाम है, इसीलिए कोई सोचने से टेंशन में आने से क्या खत्म होंगे। చూడండి, వర్తమాన సమయంలో మనం ఏదైతే కర్మలు అనుభవిస్తున్నామో ఇవన్నీ మన ముందు జన్మ యొక్క లెక్కాచారం. ఇది మనం ఆలోచించడం వల్ల అయితే ఏమీ పూర్తి కావు. और ये सभी का अंतिम जन्म है, इसके बाद हमें कोई जन्म लेना नहीं है, सबको वापिस जाना है। तो 63 जन्मों के हमारे जो भी हिसाब किताब है सारे यही चुप्त करके वापिस जाना है। ఇది మన అంతిమ జన్మ, అందరూ ఇంటికి వెళ్ళిపోవాలి. వచ్చే జన్మలో మనకి ఖాతాలు ఏమీ ఉండవు. అందుకని 63 జన్మల ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాతాలన్నీ కూడా మనం ఇక్కడే క్లియర్ చేసుకోవాలి. इसलिए अब हमें जो भी कुछ बातें कर्मों को चुप्त करने के 3 तरीके हैं। पहला है योग से चुप्त करो। కర్మల్ని పూర్తి చేసుకోవడానికి 3 ఉపాయాలు చెప్తున్నారు అన్నయ్య, జన్మ జన్మల కర్మలు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యోగం ద్వారా మీ యొక్క కర్మల ఖాతాని పూర్తి చేసుకోండి. अगर योग नहीं लगाएंगे दूसरा भी हिसाब है, सहन करके चुप्त करो। యోగం మీరు చేయలేకపోతున్నారే అనుకోండి, సహించండి. బాగా సహించడం ద్వారా కూడా మన యొక్క ఖాతా పూర్తవుతుంది. अगर वो भी नहीं करेंगे दूसरा है, तीसरा है विनाश काल में जो धर्मराज की सजाए, विनाश काल में जो तकलीफ होगी उसे भी आपको हिसाब चुप्त करने पड़ेगा। మూడోది ఏంటంటే యోగం చేయక సహించకపోతే మూడోదేంటి, వినాశన కాలంలో ధర్మరాజు యొక్క శిక్షలు ఉంటాయి. ఆ ధర్మరాజు యొక్క శిక్షల ద్వారా మన ఖాతాలు పూర్తి చేసుకోవాలి. इसलिए जब कर्मों के हिसाब चुप्त नहीं करेंगे वापिस कोई भी परम धाम में नहीं जा सकता। ఎప్పటి వరకైతే ఈ ఖాతా పూర్తి చేసుకోలేదో ఈ 3 రకాల ద్వారా అప్పటి వరకు పరంధామం ఎవ్వరూ కూడా వెళ్ళలేరు. जो योग से हिसाब चुप्त करेगा वो जीवन मुक्ति में सतयुग में ऊंच पद प्राप्त करेगा। ఎవరైతే యోగం ద్వారా లెక్కాచారం పూర్తి చేసుకుంటారో వాళ్ళు జీవన్ముక్తిలో అంటే సత్యయుగంలో ఉన్నత పదవిని ప్రాప్తింప చేసుకుంటారు. जो सहन करके हिसाब चुप्त करेगा वो जीवन मुक्ति में जाएगा, पद कम होगा। అంటే సహించడం ద్వారా ఎవరైతే కర్మల ఖాతా పూర్తి చేసుకుంటారో సహనం ద్వారా వాళ్ళు జీవన్ముక్తిలోకి అయితే వెళ్తారు, కానీ పదవి తగ్గిపోతుంది. और जो विनाश के अंदर जो हिसाब चुप्त करेगा वो मुक्ति में चला जाएगा, न सतयुग न त्रेता में, वो जीवन मुक्ति में नहीं जाएगा, मुक्ति में जाएगा, द्वापर कलयुग में जाएगा। ధర్మరాజు శిక్షలు అనుభవించి ఎవరైతే ఖాతా పూర్తి చేసుకుంటారో వాళ్ళు ముక్తిలోకి వెళ్తారు, పరంధామం వెళ్తారు. సత్యయుగంలో కానీ త్రేతాయుగంలో కొని రారు, వాళ్ళు ద్వాపర కలియుగంలోకి వస్తారు. इसलिए चेक करो, मुझे अपने हिसाब को चुप्त करना। इसलिए बाबा हर मुरली में कहते हैं बच्चे योग लगाओ, तपस्या करो, क्यों? आपके हिसाब को आपको चुप्त करना है। అందుకే బాబా మాటి మాటికి మురళీలో చెప్తారు, బచ్చే యోగం చేయండి, యోగం ద్వారా మీ ఖాతాని పూర్తి చేసుకోండి అని చెప్పి. एक धृतराष्ट्र था, धृतराष्ट्र अंधा था, तो कृष्ण के पास जाता है, कहता है भगवान मुझे सजा क्यों? ओ कृष्ण ने कहा आपने कोई गलत काम किया होगा? कहता नहीं, कई जन्म पीछे गया, एक जन्म में धृतराष्ट्र छोटा बच्चा था, उसने एक पंछी को पकड़ा, एक सुई ली, उसकी आंखें तोड़ी और उसके कारण उसको अंधा बनना पड़ा। చూడండి, ఒకసారి ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాట. విన్నారా అందరూ? ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకేంటి శిక్ష, నేను ఎందుకు ఇలా గుడ్డివాడి కింద అయిపోయాను అంటే, అప్పుడు నువ్వేదో జన్మలో ఏదో పాపం చేస్తుంటావు అందుకే నువ్వు ఇలా అయ్యావు అన్నట. లేదు నేను ఏ పాపం చేయలేదు అంటే అని కొన్ని జన్మలు వెనక్కి వెళ్తే ధృతరాష్ట్రుడు ఒక జన్మలో ఒక చిన్న పిల్లవాడి కింద ఉన్నట్ట. ఆ చిన్న పిల్లవాడి కింద ఉన్నప్పుడు ఒక పక్షిని పట్టుకుని ఆ పక్షి కళ్ళు పొడిచేసట. అదేమైంది, జన్మ జన్మల తర్వాత ధృతరాష్ట్రుడి కింద జన్మ తీసుకుని అతని కళ్ళు పోయాయి అన్నమాట.
भीष्म पितामह बाणों के शय पर पड़े थे, तो कृष्ण उनको मिलने के लिए आए थे। तो कृष्ण को पूछा कि ये भगवान मुझे सजा क्यों? कहता आपने कोई गलत काम किया होगा? कहता नहीं, कई जन्म पीछे गया, एक जन्म में भीष्म पितामह राजा थे, कहीं जा रहे थे रथ में, एक सांप रास्ता क्रॉस कर रहा था, उनको लगा सांप मर न जाए, रथ को रोका, उसके बाद तीर थे, सांप को उठाया, बाजू में फेंका, वो कहाँ गिर गया वो देखा नहीं, साइड पर बबूल के कांटों का बाढ़ था, जब सांप को फेंक दिया, सांप ऊपर से जोर से कांटों के ऊपर गिरा और तड़प तड़प करके वही मरा कांटों के शय पर। उसकी सजा भीष्म पितामह को बाणों के शय पर दिखाती। చూడండి, భీష్మ పితామహుడు లాస్ట్ లో అంపసైపోయిన ఉంటాడు. అంపసైపోయిన ఉన్నప్పుడు అప్పుడు భీష్మ పితామహుడు కృష్ణుడిని అడుగుతాడు, నేను ఏనాడు పాపం చేశాను, నాకేంటి కర్మ, ఈ శిక్ష అని అడుగుతాడు. అప్పుడు చాలా జన్మలు వెనక్కి వెళ్తే భీష్మ పితామహుడు ఒక రాజు కింద ఒక రాజు కింద ఉంటాడు. భీష్ముడు రాజు కింద ఉన్నప్పుడు ఆయన ఒక రథం మీద వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఒక పాము అడ్డొస్తుంది. పాము అడ్డొచ్చేసరికి ఆ పాముని రక్షిద్దామని ఏం చేస్తాడు, కర్రతోటి తీసి పక్కన పడేస్తాడు. ఆయన రక్షించాను అనుకుని వెళ్ళిపోయాడు. కానీ ఆ పాము ఏమైంది, ఒక ముళ్ళ కంప మీద, బబుళ్ళని చాలా పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి, అలాంటి ముళ్ళు మీద పడుతుంది. ముళ్ళు మీద పడి అది ఎంతో కర్మ అనుభవిస్తూ శిక్ష అనుభవిస్తూ అది ప్రాణం వదులుతుంది. అదే ఈ జన్మలో భీష్మ పితామహుడికి ఏమైంది, అంపశయ్య అయిందనమాట. इसलिए इस कर्म गति को जो समझता है ఎవరిని వదలదు, उसको कभी भी संकल्प नहीं चलेंगे, विकल्प नहीं चलेंगे. అందువల్ల సంకల్ప వికల్పాలు అనేవి చేయకూడదు. आज कईयों के जीवन में बच्चा तंग कर रहे हैं, पति तंग कर रहे हैं, ये सब देख करके ऊपर कहेंगे भगवान तुमने भी आंखें बंद किया क्या, ये मेरे साथ क्या हो रहा है. అందుకే చూడండి, ఈ రోజుల్లో పిల్లలు విసిపిస్తున్నారు, భర్త విసిపిస్తున్నారు. ఏమంటారు, హే భగవంతుడా నా జీవితంలో నువ్వేంటి ఇలా చేసావు, నువ్వు కూడా ఇలా చూస్తూ ఊరుకుంటున్నావా అంటారు. अगर भगवान आपका पिछला जन्म दिखाई जाए तो आपने क्या क्या किया था उसके साथ. इसलिए वर्तमान के मेरे प्रॉब्लम मेरे ही, अब मुझे कभी भी काटे नहीं बोना. जो भी बाबा श्रीमत देता है उस प्रमाण कर्म करो, तब आपके कर्मों के हिसाब चुकते होंगे. అందుకని ఈ జన్మలో మీరు ఎవరికి కూడా ముళ్ళు గుచ్చద్దు, ఎవరికి కూడా మీరు దుఃఖాన్ని ఇవ్వద్దు. ఎంత మీరు మీ మీద మీరు అటెన్షన్ పెడితే మీ జీవితం అంతా బాగుంటుంది. अब बहुत सुंदर एक मैं घटना सुनाने वाला हूँ, उसको ध्यान से सुनना, इससे आपको पता चलेगा आपके जीवन में प्रॉब्लम क्यों आते हैं. నేను ఒక మంచి ఘటన చెప్తున్నాను, అది మీరు కనుక విన్నట్లయితే మీ జీవితంలో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనేది మీకు తెలుస్తుంది. और मैं प्रश्न भी पूछूंगा इसके बारे में, किसने ध्यान से सुना उसको जवाब. పక్కన ఎవరైనా నిద్రపోతుంటే లేపండి, లేకపోతే అందరూ నిద్రపోతారు. ఈ ఘటన తర్వాత అన్నయ్య ఒక స్టోరీ చెప్తున్నారు, అది విన్నాక నేను మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పాలి మీరు. एक आगरा में एक पति पत्नी रहते थे, बहुत गरीब थे, झोपड़पट्टी में रहते थे. उनके पास एक मेहमान आया. मेहमान आगरा में एक पति पत्नी रहते. ఆగ్రాలో ఒక భార్య భర్త ఉండేవారట. వాళ్ళు ఒక చిన్న ఇంట్లో ఉండేవారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళ ఇంటికి ఒక రోజు ఏంటంటే చుట్టాలు వచ్చారు. वैसे तो मेहमान वो दिल्ली में खरीदारी करने के हिसाब से आया था, लेकिन दिल्ली के सारे दुकान बंद थे, स्ट्राइक थी. उसको लगता है बैठे बैठे मैं क्या करूं, चलो मैं आगरा घूम के आता हूं, इसलिए आगरा आया था. వాళ్ళు ఏంటంటే ఢిల్లీలో ఇల్లు కొనుక్కోవడానికి వచ్చారు. ఆ రోజు ఏంటంటే ఏదో స్ట్రైక్ జరుగుతుంది. ఆ స్ట్రైక్ జరగడం వల్ల కూర్చుని ఏం చేస్తాం, చుట్టాలు ఉన్నారు కదా అని ఆగ్రా వచ్చారనమాట. जब उसने सारा दिन आगरा उस मेहमान ने देखा, लेकिन रात को उसको सोने का प्रॉब्लम हो गया. जिस होटल में जाता था, जहाँ भी जाता था, सब कहते हुए हमारे होटल बुक है. अब उसको लगता रात को कहाँ सो जाऊं, क्योंकि बैग में करोड़ रुपए पड़े थे. ఎందుకంటే హోటల్స్కి వెళ్దామన్నా ఎక్కడికి వెళ్దామన్నా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఇల్లు ఖరీదు చేయడానికి కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. అదే చుట్టాల ఇంట్లో అయితే ప్రాబ్లం ఉండదని చెప్పేసి చుట్టాల ఇంటికి వచ్చారు. उसको लगता है कहीं बस स्टैंड पर सो जाओ बैग चोरी हो जाएगी, कहीं स्टेशन पर सो जाओ तो भी चोरी हो जाएगी. तो उसको अचानक याद आई मेरी गरीब पति पत्नी है, भले झोपड़ी में रहते हैं, अपने को तो रात काटनी है. वो रिक्शा करके उनका एड्रेस था, चला गया उनके पास. చూడండి, ఎక్కడైనా బస్ స్టాండ్ లో పడుకున్నా, రైల్వే స్టేషన్ లో పడుకున్నా దొంగలు తీసుకెళ్లిపోతారు అంత డబ్బు. అదే మన వాళ్ళు ఉన్నారు కదా, చుట్టాలు పేద భార్య భర్త ఉన్నారు కదా, భలే పల్లె చిన్న జొంపడి అయినా సరే, కుటీరం అయినా సరే, ఇల్లు అయితే సేఫ్టీ కదా అని వాళ్ళ అడ్రస్ వెతుక్కుంటూ రిక్షాలో వాళ్ళ ఇంటికి వెళ్ళారు.
तो जैसा मेहमान आया उनको तो बड़ी खुशी होगी, इतना बड़ा मेहमान हमारे पास आया, कभी ना आने वाला, तो उसको खिलाया पिलाया, चाय पानी पिलाई, खातरी की है उसकी। అయితే చుట్టాలు వచ్చారు, పాపం ఎంతో చాలా ఖుషి అయ్యారు. వీళ్ళు కూడా ఎంతో కష్టపడి మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చారండి. వాళ్ళకి బాగా మర్యాదలు చేశారు, బాగా టీలు ఇచ్చారు, టిఫిన్లు పెట్టారు, కాఫీలు ఇచ్చారు, అన్ని ఇచ్చి చాలా మర్యాదలు చేశారు వాళ్ళకి. लेकिन सोने से पहले उसने अपनी बैग खोली, कपड़े चेंज करने थे, रात का ड्रेस पहनना था। जब बैग खोली तो गरीब की पत्नी की नजर बैग में गई, देखा इसके पास 50 के 100 के 500 के बहुत बंडल है, क्योंकि करोड़ रुपए उसने बिजनेस के हिसाब से लाया था। చూడండి, వాళ్ళు నైట్ డ్రెస్ వేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ పేద భార్య గ్యాస్ అంతా బ్యాగ్ మీద పడింది అనమాట. ఆవిడ బ్యాగ్ తెరిచి చూసేసరికి ఆశ్చర్యపోయింది. అందులో 500 కట్లు, 1000 రూపాయల నోట్ల కట్లు, అన్ని చాలా పెద్ద పెద్ద కట్లు ఉన్నాయి, కోట్ల రూపాయలు. అది उसको लगता है अगर 2-4 बंडल हमको मिल जाए तो हमारी गरीबी दूर हो जाएगी। रात भर उसको नींद नहीं आई, 12-1 बजे बाहर गई, एक बड़ा सा पत्थर लाया, वो पत्थर सीधा उसके सिर में मार दी। అప్పుడు ఈ పేద భార్యకి ఏంటంటే నిద్ర పట్టలేదు డబ్బు చూసేసరికి. ఇందులో ఒక 4-5 బండిలు తీసేసామంటే మన పేదరికం అంతా దూరం అయిపోతుంది అని ఆవిడ బయటకు వెళ్ళింది. లోపలికి వచ్చింది, అటు ఇటు తిరిగింది. ఇంకా మనసు ప్రశాంతత లేక బయటకు వెళ్ళి ఒక బండరాయి తెచ్చి మళ్ళీ వాళ్ళ మీద వేసి కొట్టేసింది. उसका तो मर्डर हो गया, पति की नींद खुली। पति कहता ये क्या हो गया? कहता अब हमारी गरीबी दूर हो गई, देखो कितना पैसा है। पति तो डर गया। అప్పుడు భర్త లేచాడు, వాళ్ళ మర్దన జరిగిపోయింది, ఇద్దరిది హత్య జరిగింది. అప్పుడు భర్తకు మెలకొచ్చింది, ఏంటి ఇలా చేసావంటే, అంటే ఈ డబ్బును చూస్తే ఈ డబ్బు వల్ల మన పేదరికం అంతా దూరం అయిపోతుంది అని చెప్పింది ఆవిడ. जब मुर्दे को देखा कहते इसका क्या होगा? कहते अब इसको आप रपा दपा कर लेते हैं। उन्होंने क्या किया, रात को 2 बजे उस मुर्दे को बोरी में डाला, पीछे यमुना नदी पानी से भर के जा रही थी, उन्होंने जाकर के यमुना नदी में फेंक के आ गए 2 बजे। रात को आए, जैसे घर में आए खून ही खून लगा था दीवार पर, उनको लगा किसी को पता न चले, रातों रात उन्होंने खून के दाग भी मिटाए। అప్పుడు ఏం చేశారంటే ఇద్దరు కలిసి ఆ శవాల్ని ఒక గోను సంచిలో కట్టేసి శుభ్రంగా యమునా నదిలో విసిరేసి వచ్చేసారు. ఇంటికి వచ్చి మామూలుగా చూసేసరికి గోడలంతా బ్లడ్ మరకలు అనమాట. అవన్నీ కూడా మొత్తం మీద ఎలాగైతే చెరిపేశారు, ఎవరికి డౌట్ రాకుండా, అనుమానం రాకుండా. उन्होंने खून के दाग तो मिटाए, लेकिन कर्मों में पड़े हुए दाग को कोई मिटा नहीं सकता। రక్తపు మరకలను అయితే తొలగించేశారు, కానీ కర్మల యొక్క మచ్చ ఏదైతే ఉందో దాన్ని తొలగించగలగారా? इसलिए एक भजन भी है ना, कर्म का लेका मिटे न रे भाई, लाख करे कोई चतुराई। ఎన్ని లక్షల తెలివితేటలు ఉపయోగించినా కర్మల్ని ఎవ్వరూ కూడా తప్పించలేరు. उन्होंने क्या किया, उसी पैसे से प्लॉट लिया, जो मिला होता पैसा बैग में, एक प्लॉट खरीद किया। उन्होंने अपने लिए गहने बनाई, बढ़िया सी गाड़ी बनाई, गाड़ी लिया, दुकान खोला, एक बड़ा सा मकान बनाया। उनकी गरीबी दूर हो गई, लेकिन उनको कोई बच्चे नहीं थे, दोनों ही पति पत्नी। చూడండి, వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉండేవారు, పిల్లలు లేరు వాళ్ళకి. ఈ డబ్బుతో ఏం చేశారంటే పెద్ద ఫ్లాట్ కొనుక్కున్నారు, పెద్ద కారు కొనుక్కున్నారు, పెద్ద షాప్ తెరిచారు, ఒళ్ళంతా నగలు చేయించుకున్నారు. कुछ उनको बच्चा नहीं था कोई भी। అప్పుడు ఆ టైంకి వాళ్ళకి పిల్లలు లేరు. कुछ साल के बाद एक बच्चा भी हो गया। కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పిల్లవాడు పుట్టాడు. वो बच्चा अकेला था, इसीलिए खिलाया पिलाया, उसको बड़ा किया, बहुत पढ़ाया, उसको कलेक्टर बनना जितना पढ़ाया। అంటే ఆ అబ్బాయిని బాగా, ఒక్కడే పిల్లాడు కదా, చాలా గారంగా పెంచారు, బాగా ఇంకా ఎంతో బాగా చదివించారు, ఎంతో గారంగా పెంచారు, కలెక్టర్ రేంజ్ లో చదివించారు అబ్బాయిని. लेकिन अचानक बच्चों को टाइफाइड हो गया। అకస్మాత్తుగా అబ్బాయికి టైఫాయిడ్ వచ్చింది అనమాట. उनको लगता है इस बच्चे को कुछ नहीं हो जाए, अभी कलेक्टर बनने वाला है और एक ही बच्चा है। उसको बहुत बड़े हॉस्पिटल में इलाज किया, बहुत खर्चा हुआ। उस खर्चे के पीछे उन्होंने बनाए थे गहने बेचे, डॉक्टर की फी दी। చూడండి, ఆ అబ్బాయి కలెక్టర్ అవుతాడు, కలెక్టర్ అవడానికి దగ్గరలో ఉన్నాడని ఒక పెద్ద హాస్పిటల్లో చూపించారు. ఆ అబ్బాయికి వచ్చిన జబ్బు తగ్గడానికి డాక్టర్లు కి వైద్యం చేయించడానికి ఆవిడ దగ్గర ఉన్న నగలన్నీ అమ్మేసింది మొత్తం. बच्चा ठीक नहीं हुआ, పిల్లడికి సరవలేదు. और बड़े हॉस्पिटल में दिखाया, जो दुकान चालू किया था उसको भी बंद किया, सारा पैसा डॉक्टर को दिया। దుకాణం అమ్మేసి ఆ డబ్బంతా డాక్టర్కి ఇచ్చేసారు ఇంకో హాస్పిటల్లో. उन्होंने क्या किया, वो जो गाड़ी ली थी उसको भी बेची, डॉक्टर की फी दी, बच्चा तो भी ठीक नहीं हुआ। డాక్టర్ ఫీజుకి కారు అమ్మేశారు, అయినా పిల్లవాడికి తగ్గలేదు.
लास्ट में उन्होंने क्या किया, जो मकान बनाया था उसको भी बेच दिया और झोपड़ी में चले गए। डॉक्टर के बच्चे का इलाज किया, बच्चा तो भी ठीक नहीं हुआ। లాస్ట్కి ఏం చేస్తారంటే ఇల్లు అమ్మేసి డాక్టర్ వైద్యం కోసం చిన్న పాకలోకి వెళ్ళిపోయారు, అయినా కూడా తగ్గలేదు. तो एक दिन वो बच्चा कहता है, पापा जी अपने को जो मिला था पैसा खत्म हो गया, अब मैं जा रहा हूँ, बच्चा मर गया। तो बच्चा कौन था? అప్పుడు వాళ్ళ నాన్నకి ఆ పిల్లాడు చెప్పాడు అనమాట, నాన్నగారు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి. అంటే మీరు ఏదైతే చేశారో అదంతా అయిపోయింది,